తొందరగా సర్దుకోవాలి. మొదటిసారి 10 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్గా పనిచేస్తున్నాను. అంతకుముందు 5 సంవత్సరాలు వాటర్ డివిజన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా తాతగారి పేరు వేమలపల్లి రాఘవయ్య గారు, వాళ్ళ కుమారుడి పేరు వేమలపల్లి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారికి మేము 3 కొడుకులు. మా పెద్ద అన్నయ్య గారు వేమలపల్లి సుబ్బారావు గారు రాజకీయ నాయకుడు, రేపల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా పనిచేశారు. రెండవ నేను ఓలేరు గ్రామంలో ఉంటాను. మా బ్రదరు వేమలపల్లి రవికుమార్ మూడో అతను కూడా రేపల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా చేసి మేము మొదల నుంచి రాజకీయ కుటుంబంగానే ఉంటున్నాము. నేను మొదటిసారిగా ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు వేమలపల్లి వారు అనే పేరు గల ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి వేమలపల్లి అంటే చాలు ఓలేరులో ఏ క్యాండిడేట్ ఉంటున్నా వారికే ఓటేస్తారు. అట్లాగే రెండోసారి ఎలక్షన్ చేసినప్పుడు కూడా అనే అక్షరం నాకు కనపడగానే ప్రతి ఒక్కరూ ఓలేరులో అందరూ కట్టగట్టుకుని వేమలపల్లి వంశానికి పేరు తెచ్చిన ప్రఖ్యాతి ఓలేరు గ్రామంలో ఉంది. ప్రస్తుతము ఈ రేపల్ల తాలూకాలో ఈ ఓలేరు గ్రామం వేమలపల్లి వారి గ్రామము. ఇక్కడికి అందరూ ప్రతి ఒక్కరూ పిల్ల జల్ల అందరూ కంప్లీట్ గా మొత్తం అందరూ ఈ స్టేజ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళందరికీ నేను సర్పంచ్గా ఎన్నికైన కాడి నుంచి నాకు ప్రతి సంవత్సరం అందరూ అండదండలుగా వేని అత్యంత అందరూ వచ్చేస్తున్నారు. అందుకని ఇది ఓలేరు గ్రామంలో ఇక్కడ నుంచి ఓలేరు గ్రామం నుంచి వేమలపల్లి కూడా బోధన నిజామాబాద్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది వెళ్ళారు. ఇక్కడ నుంచి మెడ్రాస్ కూడా చాలా మంది వెళ్ళి అక్కడ మతం తీసుకుని అక్కడ కూడా ఉన్నారు. వీళ్ళని వేమలపల్లి వారు కిలచేరి అనే గ్రామంలో వేమలపల్లి వారు 200 గ్రామ కుటుంబాలు ఓలేరు నుంచి వెళ్ళారు. అట్లాంటి ఓలేరు సుగ్రామం మా అందరూ ఒక్కొక్కళ్ళే అందరూ వచ్చి అందరూ వేమలపల్లి వంశానికి వేమలపల్లి ఖ్యాతికి ప్రఖ్యాతిగా చెప్పుకోదగ్గ వారు వీరందరూ. ఎవరన్నా ముందుగా వేమలపల్లి వారి పెద్దలు చిన్నలు మహిళలు అందరికీ పెద్దలుగా నా నమస్కారం, చిన్నలుగా నా ఆశీస్సులు. ఈ రోజున ఈ కార్యక్రమం మనం వేమలపల్లి వారి వంశం అనేది ఇంతమంది ఉన్నారా జనం అనేది ఆశ్చర్యకరంగా కూడా పరిస్థితి. ఎక్కడెక్కడో ఎన్నో గ్రామాల్లో వెళ్ళిపోయారు. మాది ఆయన ఓలేరు. మా తాతగారు ముత్తాతగారు కృష్ణయ్య గారు, నరసమ్మ గారు, ఆ తర్వాత రాఘవయ్య గారు, నాగరత్నమ్మ గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు, సంపూర్ణమ్మ గారు. మేము ముగ్గురం. పెద్దవాడిని వేమలపల్లి సుబ్బారావు, 2 వేమలపల్లి చంద్రయ్య ఓలేరు సర్పంచ్, 3 వేమలపల్లి రవికుమార్. మాకు 2 చెల్లెళ్ళు, ఒకరు శాఖమూరి విజయలక్ష్మి, ఒకరు నాదెల్ల వేదవతి. నాకు 3 కుమారులు. పెద్దవాడు రఘునాథ్, రెండోవాడు శ్రీనాథ్, మూడోవాడు హరినాథ్. పెద్దవాడు వ్యవసాయం చూసుకుంటుంటాడు, రెండో అతను బిజినెస్ ఉంది రేపల్లోనే, మూడో అతను కెనడాలో టోరంటోలో ఉంటుంటాడు. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంగణం కూడా చూసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఉండడానికి వీలు పడలేదు. మా పెద్ద కుమారుడికి ఒక అమ్మాయి, రెండో కుమారుడికి ఒక అబ్బాయి అమ్మాయి, మూడో కుమారుడికి 2 అబ్బాయిలు. ఇది మా కుటుంబం. నేను ఆదముతో ఆశ్చర్యకు పల్లికోనగా మా వాసిరెడ్డి చంద్రయ్య రాజలక్ష్మ గారు మా అమ్మమ్మ గారు. నేను నా చిన్నతనం నుంచి పల్లికొండ గ్రామంలో ఉంటాను. పల్లికోన ఆశ్చర్యం తీసుకున్నాను, అక్కడే నేను ఉంటాను. తర్వాత నేను 16 సంవత్సరం నుంచి వ్యవసాయంతో సమర్థవంతంగా నిర్వర్తించాను. ఆ తర్వాత ఎప్పటికైనా నేను రేపల్లి వెళ్ళి సినిమాలు కట్టాలి. నా 16 ఏళ్ళ వయసులో నా కోరిక ఉండేది. అలాగే రేపల్లి వచ్చి సినిమాలు కట్టాను. తర్వాత 98 నుంచి 2000 దాకా నగరం కాలేజీ కరెస్పాండెంట్గా ఎంతో పీజీలు పెట్టిన అభివృద్ధి పథకంలో నగరం కాలేజీ నడవడం కూడా జరిగింది. ఆర్థికంగా కూడా లాభం చేకూర్చడం జరిగింది. ఆ తర్వాత ఒక కౌన్సిలర్గా, ఒక పట్టణ పెద్దగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ అవకాశం చేస్తున్నాను. ఈ అవకాశం కలిపి మా ఓలేరు గ్రామస్తులైన మా వేమలపల్లి వారు, అలాగే లంకల ప్రదేశంలో ఉన్నారు, అలాగే పల్లిగొండలో ఉన్నారు. చాలా ఊళ్ళో వేమలపల్లి వారు ఎంతో మంది ఉండేట నాగాయతప్ప ఈ గ్రామాలన్నీ ఉన్నారు.
అందరం ఈ కలగడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా ఇటు వైకుంఠరావు గారు తదితర పెద్దలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మనం అందరం అభినందించాలి. ఈ కార్యక్రమం ప్రతిసారి మనం సమర్థించి చేసుకున్నామని మనందరి కోరిక. ప్రతి సంవత్సరం ఇలా సమర్థించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి బళ్ళారి నుంచి ఓలేరు నుంచి వేమనపల్లి వారు బళ్ళారి వెళ్ళారు. వారు బళ్ళారి నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన ఓలేరు వేమనపల్లి వారు అందరూ కూడా కలయిక కావాలని ఆయన ఎంతో ఉద్దేశంతో ఈ దేశం మీదకి అందరినీ వెళ్దాం మనందరం తీసుకొచ్చారు. నాకు ఇద్దరు కుమారులు, ఒక అతనేమో వేమనపల్లి రాజేంద్రరావు, రెండో అతనేమో వేమనపల్లి రాజగోపాలు ఇక్కడ రేపల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. పెద్ద అతనేమో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. అది నా ఇది. అట్లాగే మా తమ్ముడు గారు వేమనపల్లి రఘుపతి గారు, వారికి ఒక్కటే కుమారుడు. ఆ కుమారుడు మా భార్య ఉమాదేవి చరిత్ర. ఓలేరులో వేమనపల్లి కుటుంబాలు మెరక వీధిలో మెరకపాలెంలో ఒక కుటుంబాలు ఉండేవి. మా ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో కోటయ్య గారు, తర్వాత మా తాతలు కోటయ్య గారు, ఆయనకి కుమారులు ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, రంగయ్య గారు, కృష్ణయ్య గారు, లక్ష్మయ్య గారు, అంజయ్య గారు, వీళ్ళంతా కూడా ఆ మెరక వీధిలోనే సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి మా ప్రభావం, మా కుటుంబ ప్రభావం మొదలై దేశంలో వివిధ దేశాలకు వెళ్ళిపోయింది. ఆ కుటుంబాల్లో మా పెద్దలైనటువంటి ఇప్పుడు వేమనపల్లి రంగారావు గారు అండ్ వేమనపల్లి రాజారావు గారు ఇద్దరు వచ్చారండి. దాదాపు ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వారు ఈ వేమనపల్లి వాళ్ళ ప్రభావం చూడాలనే ఉద్దేశంతో శ్రమ కోర్చి వచ్చారు. ఒక్కసారి పరిచయం చేస్తున్నాం. వేమనపల్లి రంగారావు గారు అండి. ఈయన స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. మొదలైన వేమనపల్లి రాజారావు గారు కిందికి దిగారు. ఓకే, ఇదండి మా కుటుంబ ప్రభావం. మన వేమనపల్లి ఆత్మ కలయిక సందర్భంగా బళ్ళారి నుంచి ఓలేరు మీద అభిమానం ఉండి ఇక్కడ పెట్టిన దానికి కలయిక రావడానికి కారణంగా బళ్ళారి నుంచి వచ్చారు. వారు ఒక్క నిమిషం మాట్లాడతారు. అందరికీ వందనములు. మేము బళ్ళారి జిల్లా సిరిగుప్పలో స్థిరపడ్డాము. అక్కడి నుంచి వచ్చాము. మేము వేమనపల్లి మా సొంత ఊరు ఓలేరు. మేము ఓలేరులో ఉన్నాము. మాకు ఎప్పుడూ కూడా ఓలేరు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మా వేమనపల్లి వాళ్ళు ఎక్కువగా ఈ ఓలేరులో ఎక్కువ మంది ఉన్నారు. అదే రకంగా తెలంగాణ ఏరియాలో కూడా నిజామాబాద్ జిల్లా బోధం తాలూకా పండగని ఆ ఊళ్ళో మా వేమనపల్లి వాళ్ళు దాదాపు 200 మంది ఆ క్యాంపులో వాళ్ళే ఉన్నారండి. మేము ఇక్కడ సిరుగుప్పలో ఉంటున్నాము. మాది వ్యవసాయము వ్యాపారం రెండూ ఉన్నాయండి. మేము ఇద్దరితో నమస్కారం. మాట్లాడతారా? మాది పెండి వేమపల్లి వేమపల్లి కూడా గొప్ప వేమపల్లి. మాకు ఓలేరులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఏనాలు కూడా ఉంది. అంటే నా గొప్పతనం ఎక్కువ చెప్పుకోను. భారీగా విరాళాలు ఇచ్చి ఇటువంటి సభలు 2-3 జరగాలి. నాకంటే ఓకే. నా పేరు వేమపల్లి నాగేశ్వరం అండి. మాది ఓలేరు. మా కుటుంబం బంగారు బాబాయ్ గారు కుటుంబం ఉంటారండి. మా ముత్తాయి గారు బంగారు బాబాయ్ గారు, ఆయనకి 5 కొడుకులు. వేమపల్లి వెంకటరామయ్య గారు, వేమపల్లి బసయ్య గారు, వేమపల్లి సుబ్రహ్మణ్య గారు, వేమపల్లి బసయ్య చెప్పండి. మా తాతగారు వేమపల్లి సుబ్రహ్మణ్య గారు అండి. సుబ్రహ్మణ్య 5 కొడుకులు, 2 కుమార్తెలు. వాళ్ళలో పెద్ద కుమారు కొడుకు నేను సుబ్బయ్య అబ్బాయిని.
నెక్స్ట్ నేను ఓలేరు సర్పంచ్ వచ్చిన వేములపల్లి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరూ నేను 2 సార్లు కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పసివేదుల నా పేరు వేములపల్లి శ్రీనివాసరావు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. నాకు 2 పిల్లలండి. మనం ఇటువంటి కార్యక్రమాలని ఆర్థికంగా వెనకబడిన మన వేములపల్లి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చేలాగా ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నానండి. దీనికి మీరంతా హలో, మాది పశ్చిరాలండి, వెస్ట్ గోదావరి కోవూరు మండలం. మేమందరం పశ్చిరాల నుంచి వచ్చాము. మేము పశ్చిరాల్లో ఎంత తక్కువ మంది ఉండే అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎక్కడా లేదు, మేము పశ్చిరాలు చాలా తక్కువ మంది అన్నట్టుగా దేంట్లోనే పాల్గొనటం కానీ ఏం చేసేవాళ్ళం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతమంది ఉన్నారో వేములపల్లి వారు. అసలు మన రాష్ట్రంలో మన ఈ 3 జిల్లాలోనే ఎంత జనం ఉన్నారంటే రాష్ట్రంలో ఇంకెంత ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. అసలు ఫేస్బుక్లో చూస్తేనే వేములపల్లి నొక్కితే చాలు అసలు 100 మంది వచ్చారు. అసలు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ చూస్తే అసలు చాలా ఆనందంగా ఉందని అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆత్మీయ కళకి విచ్చేసిన వేములపల్లి వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కమిటీ వారికి అందరికీ విన్నపం చేసేది ఏంటంటే, ఈ మీటింగ్ మాకు కూడా వచ్చే సంవత్సరం మాకు అవకాశం ఇవ్వాలని వైకుంఠరావు గారికి అందరినీ కూడా కోరుకుంటున్నాం. మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. మా వెస్ట్ గోదావరిలో మాకు ఇంతమంది ఉన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. జై వేములపల్లి! జై వేములపల్లి! సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కమిటీ వారికి తప్పనిసరిగా మాకు డే వచ్చే సంవత్సరం మాకు ఇస్తే మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. అందరూ కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సార్ అవకాశం లేనందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డెఫినెట్గా మీరు పరిశీలించి మీకు ఇక్కడున్న వేములపల్లి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. మా కుటుంబం ఉండవల్లి తాలూకా ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని మేము పరిచయం చేసుకోబోతున్నాం. క్షమించాలి, ఇది మా వంశం వాళ్ళందరూ కొంచెం స్పీడ్గా ఉండి వచ్చేసారు, ఏమనుకోవద్దు. మేము నాగాదప్ప స్వగ్రామం. మేము రత్తయ్య గారు, వేములపల్లి రత్తయ్య గారు అంటే బొరమ్మ గారు రత్తయ్య గారు అని అంటారు. వారికి 5 సంతానం. 5లో మా 3వ పిల్లల గారు రాజేంద్ర గారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, తర్వాత మా 2వ పెద్దమ్మ గారు సరోజనమ్మ గారు ఉన్నారు, మిగతా వారు లేరు. తదుపరి పెద్ద రామకోటయ్య గారు, 2వ వారు శ్రీకృష్ణ గారు, 4 మా నాన్నగారు ప్రకాశ్ గారు, తర్వాత 5 రంగారావు గారని బదక్కలో ఉండేవారు. వారందరూ కాలం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్నాం. తర్వాత వచ్చేసి దండం మీద దిగేసేయాలి. తర్వాత తోబుట్టూలు రజలక్క, వెంకటేశ్వరమ్మ. మీరు వచ్చేయండి, మీరు కిందకు వచ్చారు. రమేష్ అన్న, చంద్రబాబు ఎందుకంటే టైం సరిపోదండి, ప్లీజ్. రజలక్క, వెంకటేశ్వరమ్మ నడవాలి. తర్వాత వెంకటేశ్వరరావు, జల్లగడ్డ వెంకటేశ్వరరావు, శ్రీకృష్ణ గారి పిల్లలు వెంకటలక్ష్మీ కుమారి గారు, జల్లగడ్డ వెంకటేశ్వరరావు. దండం పెట్టింది రావాలి. తర్వాత లోకేశ్వరరావు, వారి పాప దివిజ, వారి శ్రీమతి గారు సుజాత గారు. 2 నేను వైకుంఠరావు అండి. మా హరీశ్వరాణి శ్రావ్య మా పాప. మా నాన్నగారు మా తాతగారు
మాది అసలు పెసర్లంక నుంచి మా ఫ్యామిలీ ఉండవల్లి షిఫ్ట్ అయింది. ఉండవల్లి నుంచి గొలేపల్లి అశోపురం షిఫ్ట్ అయిన ఫ్యామిలీ అన్నమాట. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్. వారి ఫ్యామిలీ మెంబర్స్ అంటే గొల్లేపల్లి వెళ్ళిన ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ మొత్తం మెయిన్ ఇంతమంది పెద్దలు పిల్లలు వచ్చి మన ఆశీర్వదిస్తుంటే అదే పెద్ద విక్టరీ. వరంగల్ కన్నా పోయిరన్నమాట. ఆల్బమ్ చూస్తున్నాం బాగానే సన్మానానికి అందరికీ నమస్కారాలు. హలో 34 సీట్స్ వచ్చాయంట. 2 వరకు అయిపోతుందంట. కొంచెం మా సంవత్సరాలు అనుభవించారు. సభకు నమస్కారం. ఉనికిలి గ్రామం వేములపల్లి వారు పెద్దలకు నమస్కరిస్తూ మరి కుమార్తెలకు ఆడపడుచులకు ఆశీర్వచనాలు తెలియజేస్తూ కోడళ్లకు అభ్యు విజయనంద కుమారి, వెంకటేశ్వరరావు, కమలాదేవి జయజయలాడించుతున్నటువంటి వంశం. ఆ వంశం యొక్క అభివృద్ధిని ఉన్నతిని గూర్చి వాస్తవంగా గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఆ గుంటూరు జిల్లాలో కట్టులో బట్టులో వేములపల్లి వారు కడమ శ్రీమలయంలో అగ్రతామూలమునందు చోటు. వేములపల్లి వారు రాజానుబహులై కోరమిసాలు దండిగా వ్యవసాయము చేయు మేటి కర్షకులు ఆవల పల్నాడు ఈవల కొండవి